Hello, hi, welcome all the competitive various node bridges. This is your Kiran Kodumuru. Yes, elections ముందుగానే మనకి డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అనుకున్నాము. సో ప్రాబిలిటీ ఉందని చెప్పుకుంటూనే ఉన్నాం మనం. సో అదేవిధంగా మనకి కాకుంటే ఇక్కడ ఏంటంటే తక్కువ పోస్టులో నోటిఫికేషన్ వచ్చింది. సో అదైతే కొంచెం సాడ్ న్యూస్గా అనిపిస్తుందండి. నోటిఫికేషన్ రావడం మాత్రం సంతోషకరమైన విషయం. సో మరి మన యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, బుక్స్ ఏమి చదవాలి, సో ఏ విధంగా మన యొక్క ప్లాన్ ఏ విధంగా ఉండాలి, ఎన్ని డేస్ ఉండాలనేది నెక్స్ట్ మరొక వీడియోలో చెప్తాను నేను. సో ప్రజెంట్ ఈ సెషన్లో మనం డిస్కస్ చేయబోదు వచ్చేసి డిఎస్సి నోటిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎడ్యుకేషన్ మ్యాక్సిమం చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారండి. క్వాలిఫికేషన్స్ దగ్గర చాలా డౌట్స్ రేజ్ చేస్తూ ఉంటారు. అండ్ అదేవిధంగా మనకి నెక్స్ట్ సిలబస్ ఏముంటుంది, ఎలా చదవాలి, ఎంతవరకు చదవాలి, సో ఈ అంశాలు మాత్రం డిస్కస్ చేద్దామండి. ఇది వచ్చేసి లాస్ట్ 2017లో కండక్ట్ చేసినటువంటి స్కూల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అండి. ఇది నోటిఫికేషన్. సో మ్యాక్సిమం మార్పులు ఏమీ ఉండవండి. మ్యాక్సిమం నెక్స్ట్ మనకి 2 days తర్వాత వచ్చే నోటిఫికేషన్కి దీనికి మ్యాక్సిమం ఎలాంటి మార్పులు కూడా ఉండవు. ఇన్ కేస్ ఏమైనా మార్పులు ఉన్నట్లయితే డెఫినెట్గా మేము ముందు ఉంచుతాం. ఆ మార్పులు ఏమైతేనో ఈ నోటిఫికేషన్కి ఈ నోటిఫికేషన్ది తేడా ఉన్నది. సో మనం ఎలా ఉండాలి అనేది దాని గురించి చెప్పడం జరుగుతుంది. రైట్, ఇక్కడ ఇది లాస్ట్ 2017లో వచ్చినటువంటి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అండి. నోటిఫికేషన్ నెంబర్ 52. మ్యాక్సిమం ఇదే ఉంటుంది, పెద్ద తేడా ఏమి ఉండదు. ఇక్కడ వచ్చేసి టీఎస్పీఎస్సీ కండక్ట్ చేయడం జరిగింది, టీఆర్టీ అనేది. సో ఇప్పుడు కమింగ్ నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ నుండా లేకుంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సికి ఇవ్వడం జరుగుతుంది అనేది. సో చూద్దాం నెక్స్ట్ నోటిఫికేషన్. మ్యాక్సిమం డిఎస్సికే ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి లాస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఏదైతే ఉందో మనకి, సో ఈ అప్లికేషన్ టైం వచ్చేసి 30 days ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం అదే టైం ఉంటుందండి, పెద్దగా చేంజ్ అయితే ఉండదు. 30 daysలో మనం ఆన్లైన్లో అప్లై చేసే పని అయితే ఉంటుంది. అండ్ 7 days బిఫోర్ మనకు తెలిసిందే హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అవుతుంటాయి ఎగ్జామ్కి. అండ్ ఇక్కడ వచ్చే స్కూల్ అసిస్టెంట్ లాస్ట్ టైం 1745. సో ఆల్మోస్ట్ అదే ఫిగర్ ఉండడానికి కూడా ప్రాబిలిటీ ఉంది ఇప్పుడు కూడా స్కూల్ అసిస్టెంట్లు కూడా. ఓకేనా, రైట్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండి. సో ఇది వచ్చేసి మనకి మేజర్గా క్వశ్చన్స్ బాగా రేజ్ అవుతుంటాయి, డౌట్స్ అనేవి రేజ్ అవుతుంటాయండి. సో ఇక్కడ ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ చూస్తే ఏముండాలి అని చూసినట్టయితే డిగ్రీ ఆర్ పీజీ ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్ అండి. ఆ సబ్జెక్ట్లో కంపల్సరీ మనకి డిగ్రీ, అదేవిధంగా పీజీ. పర్టికులర్లీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ గురించి మాట్లాడినప్పుడు సో డిగ్రీలో డెఫినెట్గా మ్యాథమెటిక్స్ కానివ్వండి, దానికి సంబంధించిన అలాయిడ్ సబ్జెక్ట్స్ అండి. అలాయిడ్ సబ్జెక్ట్స్ కంపల్సరీ కలిగి ఉండాలి. సో అలాయిడ్ సబ్జెక్ట్స్ కానివ్వండి, కంప్లీట్ నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది వచ్చేసి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన అండ్ ఎస్జిటికి సంబంధించిన 2 నోటిఫికేషన్లు కూడా డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. దీనికి సంబంధించి మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి అలైడ్ సబ్జెక్ట్స్ ఏమున్నాయనేది మనకు చివరిలో అపాయింట్ చేయడం జరిగిందనమాట. ఎనెక్జ్యూర్ 1లో ఇవ్వడం జరిగింది. సో ఎనెక్జ్యూర్ ఏలో ఇవ్వడం జరిగిందండి. సో అది చూస్తే మనకు అర్థమైపోతుంటుంది చాలా క్లియర్గా. అండ్ డిగ్రీ వచ్చేసి మనకి ఏంటంటే 50% మార్క్స్ తోటి పాస్ అండి. డిగ్రీ లేదంటే పీజీ అనేది 50% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి. సో ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి మనకి 45% ఉంటే సరిపోతుందండి. 45% మార్క్స్ వచ్చేసి గ్రాడ్యుయేషన్లో ఉంటే సరిపోతుంది. అండ్ బీఎడ్లో పాస్ అయి ఉండాలండి. ఓకేనా. సో పాస్ ఇన్ బ్యాచులర్ డిగ్రీ అంటున్నాడు, బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటున్నాడు. సో దీంతో పాటుగా మనకి కంపల్సరీ మనకి ఇక్కడ బీఎడ్లో ఇంత పర్సెంటేజ్ అనేసి ఎక్కడ కూడా ఇవ్వలేదు. సో ఇక్కడ కూడా ఇవ్వలేదు, మనకి జస్ట్ పాస్ అయితే సరిపోతుందని ఇచ్చాడండి. ఓకేనా. లేదంటే ఇంటిగ్రేటెడ్ బీఎడ్ అండి, 4 years మనకు తెలిసిందే, డిగ్రీతో పాటుగా బీఎడ్ కంబైన్డ్గా ఉంటుంది. సో అది చేసేసి అండ్ విత్ సేమ్ అదేవిధంగా దీంట్లో కూడా సేమ్ అండి, 45% మార్క్స్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకు ఉంటుంది. అండ్ 50% వచ్చేసి మామూలుగా ఓపెన్ కేటగిరీ వాళ్ళకు ఉండడం జరుగుతుంటుంది. అండ్ వచ్చేసి ఇంకా వీటితో పాటుగా బీఎడ్, అదేవిధంగా డిగ్రీ ఆర్ పీజీతో పాటుగా సో మనకు తెలిసింది ఇంకా పేపర్ 2 క్వాలిఫై అయి ఉండాలి. సో ఇక్కడ మనకి పేపర్ 2 దగ్గర ఒక డౌట్ రేజ్ చేస్తుంటారండి. టెట్ పేపర్ 2లో సో సార్ నేను ఏపీ టెట్ క్వాలిఫై నేను రాసుకోవచ్చా? ఏపీ టెట్ ఇన్ కేస్ మనకు ఈ యొక్క స్టేట్స్ డివైడ్ కాకముందు కండక్ట్ చేసినటువంటి ఏపీ టెట్ ఏదైతే ఉందో దానిలో క్వాలిఫై అండి. మీకు తెలంగాణ లోకల్ అయినట్లయితే మీరు నిరభ్యంతరంగా ఆ సర్టిఫికేట్ పెట్టుకొని మీరు అపియర్ కావచ్చండి. ఓకేనా, దాంట్లో ఎలాంటి డోకలేదు. ఇన్ కేస్ 2014 June 2 తర్వాత కూడా సపరేట్ అయిన తర్వాత నేను వెళ్ళేసి ఏపీలో టెట్ రాసాను, క్వాలిఫై అయిన ఆ సర్టిఫికేట్ నడుస్తుందంటే అది నడవదు, గుర్తుపెట్టుకోండి. ఆ పర్టికులర్ డేట్, బైఫర్కేషన్ డేట్ ఏదైతే ఉందో అంతకంటే ముందు మీ దగ్గర ఉన్నటువంటి ఏపీ టెట్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ వ్యాలిడ్ అవుతుంది, అది పెట్టేసి అప్లై చేయొచ్చు. అదేవిధంగా సీటెట్ కూడా వ్యాలిడ్ ఉంటుంది. అండ్ టీఎస్టెట్ యాజ్ యూజువల్గా టీఎస్టెట్ అనేది కామన్గా ఉంటుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద ఫిజికల్ సైన్స్ అండి. సో ఫిజికల్ సైన్స్ కూడా సేమ్ అండి.
సో పీజీ ఆర్ డిగ్రీ ఎంత ఉండాలి అంటే 50% ఉండాలి. అండ్ ఇక్కడ చూసినట్లయితే డిగ్రీలో మనకి ఫిజిక్స్ అనేది చేసి ఉండాలి. ఫిజిక్స్ డెఫినెట్గా మీకు ఒక ఆప్షనల్ సబ్జెక్ట్గా ఉండి తీరాలి. లేదంటే ఇట్స్ ఎలాయిడ్ సబ్జెక్ట్స్, దానికి సంబంధించినటువంటి దానికి రిలవెంట్ సబ్జెక్ట్స్ ఏవైతేనో అవి ఉంటే సరిపోతుంది. ఓకేనా, అది వచ్చేసి. అండ్ యాజ్ యూజువల్గా వచ్చేసి 50% అయితే ఓపెన్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్కి అయితే మాత్రం 45% మార్క్స్ ఉంటే సరిపోతూ ఉంటుందన్నమాట. ఓకే, అండ్ బీఎడ్ అనేది కంపల్సరీ చేసి ఉండాలని మనకు తెలిసిందే. ఓవరాల్స్ ఇక్కడ చూసినట్లయితే అది లేదంటే మనకి 4 years ఇంటిగ్రేటెడ్ బీఎడ్ ఉంటుంది, అది చేస్తే సరిపోతూ ఉంటుందన్నమాట. ఓకేనా. అండ్ రైట్, నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2 అండి. జస్ట్ పేపర్ 2 కంపల్సరీ క్వాలిఫై అయి ఉండాలి. ఇంతకుముందు యాజ్ యూజువల్గా చెప్పినట్టుగా 2014 June 2 కంటే ముందు వేపెట్టేట్టుంటే ఆ సర్టిఫికేట్ కూడా నడుస్తూ ఉంటుందండి. ఓకే, అండ్ కమింగ్ టు బయోలాజికల్ సైన్స్. సో బయోలాజికల్ సైన్స్లో చాలామంది ఫోన్లు చేయడము, డౌట్ రేజ్ చేయడము, మెసేజ్లు పెట్టడం ఇలాంటివి చేస్తున్నారండి. సో మాకు బయోటెక్నాలజీ ఉంది, మైక్రోబయాలజీ ఉంది, మేము ఎలిజిబులా కాదా అనేసి అడుగుతున్నారు. సో చూద్దామండి, మీరు ఎలిజిబులా కాదా అనేది నేను చెప్పడం కాదు, ఇంకొకరు చెప్పడం కాదు, నోటిఫికేషన్లో ఏం చెప్తుంది. సో ఇది యాక్చువల్గా జీవో కాపీలో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ పేజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మ్యాక్సిమం ఎలాంటి మోడిఫికేషన్స్ అయితే ఉండవండి. బయోసైన్స్ వాళ్ళు వచ్చేసి మస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ విత్ ఎనీ ఆఫ్ ది, ఇక్కడ చూడండి డిగ్రీలో ఎనీ 2 of the following subjects as option. ఎనీ 2 అన్నాడు ఇక్కడ, ఎనీ 2 of the following subjects as option. బోటనీ అండ్ జువాలజీ అన్నాడు ఇక్కడ. సో కొంతమంది నాకు రీసెంట్గా ఫోన్ చేశారు, ఒకరు ఆస్పిరెంట్ చేశారు, సార్ నేను ఒక దగ్గరికి వెళ్ళేసి అడిగితే బాటనీ జువాలజీ కంపల్సరీ ఉంటుంది, డిఎస్సికి ఎలిజిబుల్ అని చెప్పారు. సో ఎంతవరకు వాస్తవం అని చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ బాటనీ అండ్ జువాలజీ అన్నాడు. బాటనీ కాకుండా ఇట్స్ ఎలాయిడ్ సబ్జెక్ట్స్ కూడా ఉండొచ్చండి. చాలా క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశాడు. దీని నుంచి మీరు వరీ కావాల్సిందేం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ బాటనీ బదులుగా నాకు జువాలజీ ఉందండి, సో జువాలజీ ఉన్నది, బాటనీ బదులుగా మైక్రోబయాలజీనో లేకుంటే బయోటెక్నాలజీనో ఏదో ఉంది, నేను ఎలిజిబులా అంటే ఎలిజిబులే, 100% ఎలిజిబులే. ఎందుకంటే ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం, మస్ట్ పొజెస్ గ్రాడ్యుయేట్ డిగ్రీ విత్ ఎనీ 2 of the following subjects యాజ్ ఆప్షనల్. ఎనీ 2 అన్నాడు. ఎనీ 2లో ఏమొస్తున్నాయి, బాటనీ అండ్ జువాలజీ అయినా రావచ్చు, బాటనీ ఇట్స్ ఎలాయిడ్ సబ్జెక్ట్స్ కావచ్చు, జువాలజీ ఇట్స్ ఎలాయిడ్ సబ్జెక్ట్, చాలా క్లియర్గా మెన్షన్ చేస్తానండి. సో దాంట్లో ఎలాంటి వరీస్ లేదు. ఓకేనా. సో ఎలాయిడ్ సబ్జెక్ట్స్ ఏంటో చూపిస్తాను నేను. అనెక్జూర్ 1లో మనకు అపాయింట్ చేయడం జరిగింది దీనికి. రైట్, సో యాజ్ యూజువల్గా 50% మార్క్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ డిఫరెంట్ లేబుల్డ్ అయితే 45% ఉంటే సరిపోతుందండి. అండ్ బీఎడ్ ఉంటే సరిపోతుంది. బీఎడ్ విత్ మెథడాలజీ, కన్సర్న్ మెథడాలజీ అనేది డెఫినెట్గా ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇంటిగ్రేటెడ్ బీఎడ్ ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ 4 years డిగ్రీ, అది ఉంటే సరిపోతుందండి. అండ్ సేమ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది సేమ్ మనకు రిలాక్సేషన్ అని ఉంటుంది. అండ్ ఇక్కడ పేపర్ 2 అదే టెట్ పేపర్ 2 అనేది డెఫినెట్గా క్వాలిఫై ఉండాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ సోషల్ స్టడీస్ అండి. సోషల్ స్టడీస్ చూసినట్లయితే మనకి ఏముంటుంది అని చూసినట్లయితే డిగ్రీలో ఏముండాలి వీళ్ళకి సబ్జెక్ట్స్ అని చూసినట్లయితే హిస్టరీ కావాలి, లేదంటే ఎలాయిడ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. దీనికి కూడా ఎలాయిడ్ ఉన్నాయి. హిస్టరీ లేదు సార్ మన నాకు డిగ్రీలో నేను ఎలిజిబులా, ఎస్ ఎలాయిడ్ సబ్జెక్ట్ దానికి సంబంధించిన ఖచ్చితంగా మీరు ఎలిజిబుల్ అండి. హిస్టరీ కానివ్వండి, ఎకనామిక్స్ దానికి సంబంధించిన ఎలాయిడ్ సబ్జెక్ట్స్ కానివ్వండి, జాగ్రఫీ లేదంటే దానికి సంబంధించిన ఎలాయిడ్ సబ్జెక్ట్స్ కానివ్వండి, పొలిటికల్ సైన్స్ ఆర్ పాలిటిక్స్, ఈ వీటిలలో ఏవైనా 2 కంపల్సరీ ఉండాలండి. గుర్తుపెట్టుకోండి, ఏవైనా 2 కంపల్సరీ ఉండాల్సి ఉంటుందన్నమాట. సో ఆ కాంబినేషన్లో ఉన్నా పర్లేదండి మీకు డిగ్రీలో. ఈ కాంబినేషన్లో హిస్టరీ ఎకనామిక్స్ అయినా, లేదంటే ఎకనామిక్ జాగ్రఫీ అయినా, లేదంటే జాగ్రఫీ పొలిటిక్స్, ఈ కాంబినేషన్లో ఉన్నా పర్వాలేదు. దానికి సంబంధించిన ఎలాయిడ్ సబ్జెక్ట్స్ కాంబినేషన్లో ఉన్నా పర్వాలేదు అనమాట. సో అవేంటో చూద్దామండి. ఓకేనా. సోషాలజీ, సైకాలజీ, సో ఇలాంటివన్నీ ఉన్నాయి. ఫిలాసఫీ, కామర్స్ అండ్ సో ఇలాంటివన్నిట్లో సో మనకి డిగ్రీలో ఓవరాల్గా మనకి ఎంత రావాలంటే పర్సెంటేజ్ 50% ఓపెన్ అయితే, ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్ లేబుల్డ్ అయితే మాత్రం 45% సరిపోతుంది. అండ్ విత్ బీఎడ్ కంపల్సరీ ఉండాల్సిందే. పాస్ ఇన్ బీఎడ్, నాట్ పర్ష్యూయింగ్ అండి. సో ఇక్కడ పాస్ ఇన్ బీఎడ్ అనేది కంపల్సరీ ఉండాల్సింది. అండ్ వచ్చేసి బీఎడ్లో మీకు మెథడాలజీ డెఫినెట్గా దానికి సంబంధించిన మెథడాలజీ అని ఉండాలి. అండ్ లేదంటే మనకు తెలిసిన యాజ్ యూజువల్గా సో 4 years ఇంటిగ్రేటెడ్ బీఎడ్ ఉంటే సరిపోతుందండి. అండ్ అదేవిధంగా అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పేపర్ 2 అనేది టెట్ పేపర్ 2 అనేది కంపల్సరీ క్వాలిఫైడ్. ఇది వచ్చేసి క్వాలిఫికేషన్స్ అండి. అండ్ ఇంగ్లీష్కి సంబంధించింది కూడా సేమ్ మనకి అదేవిధంగా గ్రాడ్యుయేషన్ విత్ ఇంగ్లీష్ యాజ్ వన్ ఆఫ్ ది ఆప్షనల్ సబ్జెక్టుగా డెఫినెట్గా నేను బీఎస్సీ బీజెడ్సీ చేశాను. నాకు లాంగ్వేజ్గా ఇంగ్లీష్ నేను రాయొచ్చు అంటే రాయడానికి కుదరదండి. ఎందుకంటే డెఫినెట్గా ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ క్రింద ఆ ఇంగ్లీష్ని చదివినట్లయితే మనకి ఎలిజిబుల్ అవుతాం. సో లేదు అంటే మనకు తెలిసింది ఇంకా లిటరేచర్ ఉంటుంది, ఇంగ్లీష్ లిటరేచర్ చేస్తున్నా, లేకుంటే తెలుగు లిటరేచర్ వాళ్ళకి తెలుగు ఎలిజిబిలిటీ ఉందండి. లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంగ్లీష్ చేశాను, నేను పీజీ ఇంగ్లీష్ చేశాను, సో దట్ ఈస్ ఎంఏ ఇంగ్లీష్ చేశాను అనుకుందాం. సో ఆ కేసులో కూడా నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ రాసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది.
రైట్ సేమ్ అండి 50% అండ్ 45% మార్క్స్, ఇంకా దీని నుంచి స్పెషల్గా చెప్పేదేం లేదు. సో యాజ్ యూజువల్గా మనకి 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ విత్ బిఎడ్ అది. అండ్ పేపర్ 2 అనేది డెఫినెట్గా క్వాలిఫై ఉండాలి. టెట్ పేపర్ 2 అనేది సేమ్. సో తెలుగు కూడా అదే కండిషన్ అండి, సేమ్ ఇక్కడ తెలుగు ఎంఏ తెలుగు చేసినా పర్వాలేదు, డిగ్రీలో మీరు ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా తెలుగుని చదివి ఉండాలి, లేదంటే బిఏ లిటరేచర్ తెలుగు లిటరేచర్ చేసినా పర్వాలేదండి. సో ఓరియంటల్ లాంగ్వేజ్ చేసినా పర్వాలేదు. సో ఈ క్వాలిఫికేషన్ తోటి మీరు ఉన్నట్లయితే మీరు స్కూల్ అసిస్టెంట్ తెలుగు రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో కన్సర్న్ మనకు గ్రాడ్యుయేషన్లో వచ్చేసి 50% మార్క్స్ని కలిగి ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్ లేబుల్డ్ అయితే మాత్రం ఖచ్చితంగా 45% ఉంటే సరిపోతుందండి. అండ్ బిఎడ్ కన్సర్న్ మెథడాలజీ మీకు చేసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మీకు అండ్ లేదంటే అది కాదు అనుకున్న సందర్భంలో 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఉంటుంది, అది చూసుకోండి సరిపోతుంది, అది ఉంటే సరిపోతుంది. అండ్ అదేవిధంగా టెట్ పేపర్ 2 అనేది క్వాలిఫై అయి ఉండాలి. అండ్ సేమ్ హిందీ కూడా అదే అండి మనకి. సో మస్ట్ పొజెస్ గ్రాడ్యుయేషన్ విత్ హిందీ యాజ్ వన్ ఆఫ్ ది ఆప్షనల్ సబ్జెక్ట్, ఖచ్చితంగా ఆప్షనల్ సబ్జెక్ట్గా చదివి ఉండాలి, లేదంటే హిందీ లిటరేచర్ అయినా చేసి ఉండాలి, లేదంటే బ్యాచులర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్ ఉంటుందండి, సో దాంట్లో హిందీ అయినా చేసి ఉండాలి, లేదంటే పీజీ హిందీ అండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ హిందీ. సో ఇలా చేస్తున్నట్లయితే సరిపోతుంది. వాటిల్లో మీకు 50% మార్క్స్ వచ్చి ఉండాలి. సో ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్ లేబుల్డ్ అయితే 45% సరిపోతుంది. అండ్ పాస్ ఇన్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఎడ్లో పాస్ అయి ఉండాలి. కోర్స్ విత్ హిందీ యాజ్ అన్ మెథడాలజీ సబ్జెక్ట్. సో హిందీ డెఫినెట్గా మీకు మెథడాలజీ సబ్జెక్ట్గా ఉండి తీరాలి. లేదంటే 4 years డిగ్రీ విత్ బిఎడ్ అండి. సో అదైనా పర్వాలేదు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి పాస్ ఇన్ పేపర్ 2 ఆఫ్ తెలంగాణ. సో పేపర్ 2లో ఏంటంటే ఇక్కడ స్పెషల్లీ మనకి మ్యాథ్స్ వాళ్ళు సైన్స్ వాళ్ళు అయితేనే మాత్రం ఖచ్చితంగా ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ మ్యాథ్స్ వాళ్ళైనా పేపర్ 2లో బయాలజికల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ క్వాలిఫై ఉండాలి. వీరికి అయితే మాత్రం అంటే లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్లకు మాత్రం పేపర్ 2లో ఏదైనా రాసుకోవడానికి ఛాన్స్ ఉందండి. అంటే పేపర్ 2 సోషల్ స్టడీస్ ఉన్నా పర్వాలేదు వాళ్ళకి. పేపర్ 2 ఇక్కడ డౌట్ పడుతూ ఉంటారు, అప్లై చేసేటప్పుడే డౌట్ అండి ఇక్కడ వాళ్ళకి. సో లాంగ్వేజ్ వాళ్ళు పేపర్ 2లో మీరు సోషల్ అయినా పర్వాలేదు, లేదంటే మ్యాథమెటిక్స్ విత్ సైన్స్, సో ఏది క్వాలిఫై అయినా పేపర్ 2 మనకి ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ ఉంటుందండి. రైట్, ఇది వచ్చేసి హిందీ గురించి. ఇంకా ఉర్దూ గురించి కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుందండి. ఇంక ఇవన్నీ కూడా లాంగ్వేజెస్ అండి, కన్నడ తమిళ్ ఇవన్నీ కూడా. రైట్, సో ఇది మనకందరికీ తెలిసింది. ఇంకా టెట్లో మనకి మినిమం మార్క్స్ ఎన్ని అంటే ఓపెన్ వాళ్ళకైతే మొత్తం 90 ఉండాలి, బీసీ వాళ్ళకి 75, ఎస్సీ ఎస్టీ డిఫరెంట్ లేబుల్డ్ వాళ్ళకైతే 60 మార్క్స్ అండి. పర్సెంటేజ్ కాదు ఇవి, మార్క్స్ 150కి వస్తే సరిపోతూ ఉంటుందన్నమాట. రైట్, అండ్ ఇక్కడ అలైడ్ సబ్జెక్ట్స్ ఇవ్వడం జరిగిందండి, గుర్తుపెట్టుకోండి. ఇవి అలైడ్ సబ్జెక్ట్ లిస్ట్ నేను డిస్క్రిప్షన్లో ఈ ఫైల్ అయితే పెట్టేస్తాను, మీరు చూడండి. మ్యాథమెటిక్స్ వాళ్ళకి వచ్చేసి ఏంటంటే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ స్టాటిస్టిక్స్ అండి. సో ఇవన్నీ కూడా మ్యాథమెటిక్స్ అలైడ్ సబ్జెక్ట్స్ అవుతాయండి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఫిజిక్స్ వాళ్ళకు వచ్చేసి ఫిజిక్స్, ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్, అదేవిధంగా జియో ఫిజిక్స్ కావచ్చు, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండి. ఇవన్నీ కూడా కెమిస్ట్రీ కూడా చాలా ఉన్నాయండి. బయోటెక్నాలజీ ఉంది, కెమిస్ట్రీ ఉంది, బయాలజికల్ కెమిస్ట్రీ ఉన్నది, ఎన్వైరన్మెంటల్ సైన్స్ ఉంది, ఫోరెన్సిక్ సైన్స్ ఉంది, అప్లైడ్ కెమిస్ట్రీ ఉంది, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ ఉంది, ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ ఉంది, మెడిసినల్ కెమిస్ట్రీ ఉంది, బయోకెమిస్ట్రీ ఉంది, చాలా ఉన్నాయండి. రైట్, ఇది వచ్చేసి కెమిస్ట్రీ. అండ్ బాటనీ ఇంతకుముందు చెప్పుకున్నాం, ఎస్పెషల్లీ బయోసైన్స్ వాళ్ళు బాటనీ అండ్ జువాలజీ ఉంటేనే రాయొచ్చు అంటే బాటనీ ఆర్ ఇట్స్ ఎలైడ్ సబ్జెక్ట్స్ అన్నమాట. బాటనీకి ఎలైడ్ సబ్జెక్ట్స్ చాలా ఉన్నాయండి. సో ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ ఉన్నాయని ఇక్కడ ఉంటూ ఉంటాయి అనమాట. ఉదాహరణకు బయోకెమిస్ట్రీ బయోటెక్నాలజీ కాంబినేషన్లో నేను ఎలిజిబుల్ అంటే ఎస్ యు ఆర్ ఎలిజిబుల్, పర్ఫెక్ట్లీ ఎలిజిబుల్. సో దాంట్లో ఎలాంటి డోకా లేదండి, మీరు రాసేసుకోవచ్చు అనమాట. ఈ కాంబినేషన్లో చాలా ఉన్నాయండి. సో వీటిలో మేజర్గా వచ్చేసి ఆస్పిరెంట్స్ ఎక్కువగా ఏం అడుగుతారంటే బయోకెమిస్ట్రీ ఒకటి, బయోటెక్నాలజీ ఒకటి, జెనెటిక్స్ ఒకటి, మైక్రోబయాలజీ ఒకటి అడుగుతూ ఉంటారండి. సో ఇవి ఉంటే ఎలిజిబుల్ అంటే ఎస్ ఎలిజిబుల్ అండి. సో దాంట్లో ఎలాంటి సందేహం లేదు మీకు. అండ్ వచ్చేసి ఇంకా మనకి హిస్టరీ అండి. సో యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ అండ్ ఇవి వచ్చేసి మనకి దానికి సంబంధించినటువంటి అలైడ్ సబ్జెక్ట్స్ అండి. ఎకనామిక్స్లో కూడా అదేవిధంగా అప్లైడ్ ఎకనామిక్స్, అగ్రికల్చర్ ఎకనామిక్స్ ఉన్నాయండి. జియోగ్రఫీలో వచ్చేసి మనకి జియో ఇన్ఫర్మేటిక్స్ ఉన్నది, ఎన్వైరన్మెంటల్ స్టడీస్ ఉంది, జియాలజీ ఉన్నది. అండ్ పొలిటికల్ సైన్స్ వచ్చేసి ఎన్వైరన్మెంటల్ స్టడీస్, ఇక్కడ చూడండి ఎన్వైరన్మెంటల్ స్టడీస్ ఇక్కడ వచ్చిందండి మనకి. సో బోత్ సబ్జెక్ట్స్కి ఏంటంటే మనకి అలైడ్గా ఉందండి. సో ఇవన్నీ కూడా అలైడ్ సబ్జెక్ట్స్, మీరు నెమ్మదిగా చూసుకోండి అవి కూర్చొని. సో నేనైతే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. రైట్, ఇక్కడ వచ్చేసి ఏజ్ ఎంత అని చూసినట్టయితే 18 to 44 years అండి. సో ఇది యాజ్ యూజువల్గా ఉంటుంది, దీంట్లో పెద్ద చేంజ్ అయితే ఏమీ ఉండదు. మనకు రిలాక్సేషన్ వచ్చేసి మనకి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మాత్రం 5 years రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఆల్రెడీ
అంటే లైక్ ఇప్పుడు డిఎస్సి ఎవరు రాస్తారండి, ఆల్రెడీ ఎస్జిటిగా టీచర్గా సెలెక్ట్ అయ్యి జాబ్ చేసేవాళ్ళు రాయడానికి ప్రాబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ మనకి అలాంటి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చేసి 5 years రిలాక్సేషన్ ఉంటుంది. వేరాజ్ మనకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి వచ్చేసి 5 years ఉంటుంది రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ 3 years ఉంటుంది. అండ్ అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అయితే మాత్రం 10 years ఉంటుందండి. ఓకేనా, అది వచ్చేసి మనకి ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ గురించి. సో క్లియర్గా మనకి డేట్స్ మెన్షన్ చేయడం జరుగుతుంది నోటిఫికేషన్లో. ఈ డేట్స్ మధ్యలో పుట్టి ఉండాలి, పుట్టి ఉండరాదని ఇస్తాడు. సో అక్కడ చూసుకుంటే సరిపోతుంది. ఫీ వచ్చేసి మనకి 200 ఏమో మనకి ఏంటంటే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ అండి. సో యాజ్ పర్ లాస్ట్ నోటిఫికేషన్ ఇప్పుడు కొంత పెంచడానికి ఛాన్స్ ఉంది, ఆ 200, 300 చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ వచ్చేసి మనకి ఏంటంటే సబ్జెక్ట్ అప్లై ఫర్ ద సో ఒక్కొక్క సబ్జెక్ట్కి కంపల్సరీ మీరు రెండింటికి ఎలిజిబుల్ అయితే రెండింటికి సపరేట్గా పేమెంట్ చేయాలని ఉంది. అండ్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 80 రూపాయలు. అంటే ఓవరాల్గా మనకి అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది, ఎగ్జామినేషన్ ఫీజు సపరేట్గా ఉంటుంది. రెండింటికి కలిపేసి మనకి 280 ఛార్జ్ చేయడం అయితే జరిగింది లాస్ట్ నోటిఫికేషన్లో. మేబీ ఇంకొక 100 పెరగడానికి అయితే ఛాన్స్ ఉందండి. ఓకేనా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫీజ్ ఎగ్జెంప్షన్ ఎస్పెషల్లీ చూడండి, ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద ఎగ్జామినేషన్ ఫీ అన్నాడు. ఎగ్జామినేషన్ ఫీ ఎంత ఉందండి ఇక్కడ మనకి 80 రూపాయలు ఉంది కదా. దీని నుంచి ఎగ్జెంప్షన్ ఎవరికి ఉంటుందని చూసినట్టయితే బీసీ, ఎస్సీ, ఎస్టీఎఫ్ తెలంగాణ స్టేట్ వాళ్ళకు ఉంటుంది. అండ్ అదేవిధంగా అన్ఎంప్లాయిడ్ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో ఏజ్ గ్రూప్ బిట్వీన్ ద 18 to 44 years ఆఫ్ ది తెలంగాణ స్టేట్. సో వీళ్ళకి వచ్చేసి మనకి ఏంటంటే మనకి ఎగ్జెంప్షన్ అనేది ఉంటుంది. అండ్ పీహెచ్ వాళ్ళకి అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ కూడా మనకి ఎగ్జెంప్షన్ కనబడుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే అదర్ స్టేట్స్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసినట్లయితే వాళ్ళకి అనేది ఫీ అనేది ఎగ్జెంప్షన్ లేదండి. సో రెండు కంపల్సరీ 280 అంటే 280 కట్టి తీరాల్సిందే. అండ్ అప్లికేషన్స్ వచ్చేసి లాస్ట్ టైం అయితే ఆన్లైన్లో తీసుకోవడం జరిగిందండి. సో దీంట్లో మనకి సేమ్ ఇప్పుడు కూడా మ్యాక్సిమం కదండి ఆన్లైన్లోనే ఉంటుంది. సో ఇంకా ఏమున్నాయి ఒక్కసారి చూసినట్లయితే ఇవంతా కూడా మనం తర్వాత చదువుకోవచ్చు నెమ్మదిగా. సో ఎగ్జామినేషన్ స్కీమ్కి అయితే వెళ్ళిపోదామండి. ఎగ్జామినేషన్ స్కీమ్ ఏ విధంగా ఉంది, ఏ సంగతి అనేది. రైట్, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండి. ఇక్కడ చూసినట్టయితే సింపుల్గా 80% వెయిటేజ్ వచ్చేసి ఈ మార్క్స్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ 20% వచ్చేసి టెట్కి సంబంధించినటువంటి మార్క్స్ని వెయిటేజ్గా తీసుకుంటూ ఉంటారు. ఇన్ కేస్ మనం ఎగ్జామ్ రాసిన తర్వాత మన మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ కావాలంటే 200 పే చేస్తే సరిపోతుందండి. రైట్. సో ఇది లాస్ట్ ఇయర్ పోస్ట్ల గురించి అండి. ఇది కంప్లీట్గా ఏం పోస్టులు ఎక్కడ ఏంటి అనేది సో చూద్దాం. సో దీని తర్వాత ఈ పోస్టులు ఏవైతే పోస్ట్ తర్వాత మనకు వచ్చేసి ఎగ్జామినేషన్ స్కీమ్ అనేది ఇవ్వడం జరిగింది. చూద్దామండి ఒకసారి ఎగ్జామినేషన్ స్కీమ్ ఏ విధంగా ఉంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, బుక్స్ ఏం చదవాలనేది చాలా క్లియర్గా చెప్తాను నేను. రైట్. సో ఇది వచ్చేసి అనెక్జూట్ 3లో మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఎగ్జామినేషన్ స్కీమ్ అండి. సో 2 hours 30 minutes అనేది ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఓవరాల్గా మొత్తం చూడండి మనకి 4 parts కనపడుతున్నాయి స్కూల్ అసిస్టెంట్లో వచ్చేసి. జనరల్ నాలెడ్జ్ వచ్చేసి 20 questions ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ half mark ఓన్లీ, హాఫ్ మార్కే ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ వచ్చేసి మనకి 20 questions 10 marks అండి. అండ్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ వచ్చేసి మనకి 20 questions సేమ్ 10 marks ఉంటాయండి. మన యాప్లో వచ్చేసి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ మనకు చాలా మెసేజ్ అయితే పెట్టారండి. మొన్న రాసినటువంటి కేజీబీలో కావచ్చు వేరే వాటిలలో మనం చెప్పిన అంటే మన యాప్లో ఉన్నటువంటి క్లాస్ నుండి చాలా క్వశ్చన్లు మ్యాచ్ అయ్యేసారని పెట్టారు. సో నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఆ కామెంట్స్ కూడా చూపిస్తాను. సో డెఫినెట్గా యూస్ఫుల్గా అయితే 100% యూస్ఫుల్గా ఉంటుందండి. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ మనకి స్కూల్ అసిస్టెంట్కి అదేవిధంగా ఎస్జిటికి రెండింటికి కలిపినటువంటి సిలబస్ అనేది అక్కడ మనకి అవైలబుల్గా ఉంది మన యాప్లో. ఓకేనా. అండ్ వీలైతే నేను ఈ వీడియో చివరిలో వచ్చేసి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి శాంపిల్ వీడియోస్ ఉంచుతాను, చూడండి. అండ్ కాంటెంట్ అండి, కాంటెంట్ మనకి మేజర్ పార్ట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఇక్కడ 88 questions ఉంటాయి. ఓవరాల్గా మొత్తం 44 మార్క్స్ అని ఉండడం జరుగుతుంది. అండ్ మెథడాలజీ వచ్చేసి మనకి 16 మార్క్స్ ఉంటాయండి, 32 questions ఉంటాయి. ఓవరాల్గా 160 questions అండ్ అదేవిధంగా 80 మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఈ 80 మార్క్స్ 20 మార్క్స్లో వెయిటేజ్ తీసుకొని కలుపుతూ ఉంటారనమాట. రైట్. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ చూసినట్లయితే ఏం చదవాలి అని చూసినట్లయితే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏదైనా ఒక రిలయబుల్ పబ్లికేషన్ తీసుకోండి. అంత అంటే ఒక 2-3 పబ్లికేషన్స్ మార్కెట్లో కనబడుతూనే ఉంటాయి మనకి, మీకు అర్థమవుతూనే ఉంటుంది. లైక్ ఇప్పుడు హైటెక్ విజయరసం అంటే ఏ పబ్లికేషన్లో అయినా చిన్న చిన్న తప్పులు కామన్గా ఉంటాయండి. ఓకేనా. సో వినర్స్ కావచ్చు, S&S కావచ్చు, లేదంటే విజేత కాంపిటీషన్ కావచ్చు, ఎస్పెషల్లీ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో రిలీజ్ అయిన బుక్కే తీసుకోండి. సో వేరే గ్రూప్ 1కో గ్రూప్ 2కో అవి అన్న కంబైన్డ్గా ఉంటాయండి. ఏం చదవాలి అనేది మీకు క్లారిటీ రాదు. కాబట్టి ఖచ్చితంగా
దానికోసం రూపొందించబడ్డ బుక్ ఏదంటే అది మాత్రమే చదవండి. కరెంట్ అఫైర్స్ కూడా లాస్ట్ 8 to 12 months తీసుకుంటే సరిపోతుందండి. సో ఆల్రెడీ మార్కెట్లో ఉన్న అవైలబుల్గా అవి తీసుకుంటే సరిపోతుంది. సో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ మనం పర్ఫెక్ట్గా ఒక 3 books చదివితే సరిపోతుందండి. అది కూడా తెలుగు అకాడమీ బుక్సే. ఒకటి వచ్చేసి ఏంటంటే మనకి విద్యా దృక్పథాలు పోటీ పరీక్షల నిమిత్తం అనేసి ఒకటి తెలుగు అకాడమీ బుక్ రిలీజ్ చేశాను. ఆల్మోస్ట్ మీకు ఒక 70% క్వశ్చన్స్ దాంట్లో నుండి వస్తాయి. అండ్ బీఎడ్లో ఒకటి ఉంటుంది, డిఎడ్లో ఒకటి ఉందండి. సో విద్యా దృక్పథాలు అండ్ దానికి సంబంధించింది అనేసి బీఎడ్లో ఒక బుక్ ఉంటుంది, డిఎడ్లో ఒక బుక్ ఉంటుంది. సో ఇవి 3 books సిలబస్ దగ్గర పెట్టుకొని ఈ 3 books చదివితే మీకు ఈ 10 marksలో ఈ 20 questions ఏవైతేనో 18 marks 18 questions డెఫినెట్గా ఆన్సర్ చేస్తారు. ఖచ్చితంగా 9 మార్కులు ఎక్కడికి పోవండి. సో ఒక మార్క్ ఏమైనా అట్టిట్ అయితే చెప్పలేం, కానీ నేను 100% అని చెప్పట్లేను. బట్ 100 మీకు దాదాపుగా మ్యాక్సిమం క్వశ్చన్లు రావడానికి అయితే ప్రాబిలిటీ ఉంటుంది దాంట్లో. నెక్స్ట్ కాంటెంట్ చూడండి. స్కూల్ అసిస్టెంట్ ఎక్కడ నుండి ఎక్కడ చదవమని చెప్తున్నానంటే 6th to 10th వరకు అన్నాడు. సో మనం ఎక్కడి నుండి చదవాలంటే 4th నుండి చదవాలి, గుర్తుపెట్టుకోండి. 4th నుండి 4th 5th నుండి కూడా కంపల్సరీ చదవాల్సిందే. మన సిలబస్కి సంబంధించి మన సబ్జెక్ట్కి సంబంధించింది 4th 5thలో ఏమున్నాయి అంతవరకు చూసుకుంటే సరిపోతుంది. అండ్ కంప్లీట్గా వచ్చేసి మనకి ఏంటంటే 10th వరకు చదివితే సరిపోతుందని ఇచ్చాడు. అండ్ లింక్ టాపిక్స్ ఏవైతేనో అవి ఇంటర్మీడియట్ వరకు చదవాలి. ఓకేనా? సో ఇంటర్మీడియట్ వరకు మరీ డీప్గా వెళ్ళాల్సినటువంటి పని లేదండి. మన కీ పాయింట్స్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి అంతవరకు చదువుకుంటే సరిపోతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 80% క్వశ్చన్స్ వచ్చేసి మనకి 10th class బిలోనే ఉంటాయి. రైట్. టీచింగ్ మెథడాలజీ వచ్చేసి మనకి బీఎడ్లో మనకి మెథడాలజీ బుక్ ఉంటుందండి. సో అది తీసుకొని సిలబస్ కాపీ ప్రకారం చదువుకుంటూ వెళ్తే సరిపోతుంది. అండ్ వీటిలో ఒక్కొక్క దానిపైన నేను స్పెసిఫిక్గా ఒక వీడియో చేసి పెట్టేస్తాను అన్నమాట. సో మెథడాలజీలో సిలబస్ ఏముంటుంది, ఏం చదవాలి, కాంటెంట్లో సిలబస్ ఏముంటుంది, ఏం చదవాలి, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో సిలబస్ ఏముంటుంది, ఏం చదవాలి. సో వీటి మీద కంప్లీట్గా నేను పెట్టేయడం జరుగుతుంది. అండ్ అది వచ్చేసి ఏంటంటే మనకి కంప్లీట్గా ఎగ్జామినేషన్ స్కీమ్. ఓకే. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి కంప్లీట్ సిలబస్ అండి. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, సో దీంట్లో మనకి హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒకటి ఉంటుంది పార్ట్, అండ్ టీచర్ ఎంపవర్మెంట్ ఒకటి ఉంటుంది, అండ్ ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ కాంటెంపరీ ఇండియా ఉంటుందండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అండ్ యాక్ట్స్ అండ్ రైట్స్ అనేవి ఉంటాయి. సో దీంట్లో మొత్తం ఓవరాల్గా మనకి 4 parts అండ్ 5 parts కనపడుతుంటాయండి. దీంట్లో మనకి ఇంకా అదనంగా చేర్చేది ఏంటంటే మేబీ చేర్చడానికి అయితే ఆస్కారం ఉంటుందండి. దీంతో పాటుగా ఎన్ఈపీ 2020 చేర్చడానికి ఛాన్స్ ఉంటుంది. అది ఒకటి చేరుస్తారు. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో మేబీ మ్యాక్సిమం చేర్చడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇంకా సిలబస్ కాపీ ఎవ్రీథింగ్ మొత్తం కూడా నేను పెట్టేస్తాను. సో వీలైతే మీరు ప్రింట్ తీసుకోవచ్చండి. అంటే ఇక 2 days వెయిట్ చేసి మేము అసలైన నోటిఫికేషన్ వచ్చినాక తీసుకుంటే ఇంకా సంతోషం అండి. ఎందుకంటే ఇంకేమైనా చేంజెస్ ఏమైనా ఉన్నాయో మనకు తెలుస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. సో ఇంకా దీంట్లో పెద్దగా చేంజెస్ అయితే ఉండవండి, ఇలాగే ఉంటుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్జిటి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి. ఎస్జిటికి సంబంధించిన నోటిఫికేషన్, లాస్ట్ నోటిఫికేషన్ చూద్దాము. ఎస్జిటికి సంబంధించి కూడా పెద్ద చేంజెస్ కూడా ఏమి ఉండవండి. కాకుంటే మనకి బీఎడ్ వాళ్ళకి పర్మిషన్ ఇస్తాడా, ఇవ్వడా. సో మ్యాక్సిమం ఇవ్వకపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది, మ్యాక్సిమం ఇవ్వకపోవచ్చు. సో చూద్దాము దాంట్లో మనకి ఏం మెన్షన్ చేయాలి. యాక్చువల్గా ఈ నోటిఫికేషన్లో కూడా ఏం మెన్షన్ చేయలేదండి, నేను చూసాను ఆల్రెడీ. సో ఇది వచ్చేసి ఎస్జిటికి సంబంధించిన నోటిఫికేషన్ అండి. సేమ్ కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది, ఏజ్ కూడా సేమ్ ఉంటుంది. సో పెద్దగా ఇక్కడ ఏం లేదండి. ఇక్కడ క్వాలిఫికేషన్లో ఒకటి చూసుకుందాం, అంతే సరిపోతుంది ఇక్కడ మనకి. సో ఇంటర్మీడియట్ ఉండాలండి డెఫినెట్గా, ఇంటర్మీడియట్ అండ్ విత్ పాస్ ఇన్ 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ, డిఎల్ఈడి అనేది కంపల్సరీ పాస్ అయి ఉండాలి. అండ్ ఇంటర్మీడియట్లో చూసినట్టయితే 50% మార్క్స్ వచ్చి ఉండాలి. ఓకేనా? ఓపెన్ వాళ్ళకైతే, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 45% మార్క్స్ ఉంటే సరిపోతుందండి. ఓకేనా? అండ్ లేదంటే ఇంటర్మీడియట్ సేమ్ అదే అండి, సేమ్ ఇక్కడ చూసినట్టయితే మనకి 2007 కంటే ముందు ఇది ఒక కండిషన్ ఒకటి గుర్తుపెట్టుకోండి. అది ఒక కండిషన్ ఏంటంటే 50% ఓపెన్ కేటగిరీ వాళ్ళకు ఉండాలి, 45% మార్క్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ అదేవిధంగా డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకు ఉంటే సరిపోతుందండి. ఆర్ లేదంటే ఇక్కడ ఒక్కటి ఏంటంటే మనకి దోస్ హూ ఆర్ అడ్మిటెడ్ ఇన్ టు ద డిఎల్ఈడి అప్ టు ద ఇయర్ 2007, 2007 లోపు అంటే 2006, 2005 అలా 2007 కంటే ముందు డిఎల్ఈడి ఒక అడ్మిట్ అయినా లేకుంటే అది కంప్లీట్ చేసినా వారికి కొంతవరకు రిలీఫ్ ఉంటుందని మనకి. ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే 45% వస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకైతే 40% వస్తే సరిపోతుంది. అదొక కండిషన్ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ యాజ్ యూజువల్గా వచ్చేసి పేపర్ 1 అనేది క్వాలిఫై అయి ఉండాలి. రైట్. సో సేమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అండి టెట్ కూడా.
సో ఇక్కడ ఇంకా మీకు ఏజ్ లిమిట్ సేమ్ అండి, సేమ్ రిలాక్సేషన్ ఇంతకుముందు చెప్పినట్టుగానే. సో పెట్టండి. సో ఎగ్జామినేషన్ ఫీజు కూడా సేమ్ అండి ఇది. అండ్ వచ్చేసి సో ఇక్కడ మనం మేజర్గా అందండి, ఇంకా మనకి ఎగ్జామినేషన్ స్కీమ్ ఒకటి చూస్తే సరిపోతుంది. సో పెద్ద తేడాలంటూ కూడా ఏమీ లేవు మనకి. సో ఆల్రెడీ ఆడ చెప్పుకున్నాం ఏదైతుందో సేమ్ అవే ఉంటుంది ఎవ్రీథింగ్. సో నేను ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెట్టేస్తానండి, డిస్క్రిప్షన్లో చూసుకుంటే సరిపోతుంది మీకు. రైట్, ఎగ్జామినేషన్ సిలబస్, ఎగ్జామినేషన్ స్కీమ్ ఇదండి. సో దీనికి కూడా సేమ్ అదే టైం అండి, 2 hours 30 minutes అనేది ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే 1 2 3 4 5 6 7 8 పార్ట్స్ కనపడుతున్నాయి దీంట్లో. సో ఎక్కువ మనకి పార్ట్స్ అనేది దీంట్లో కనపడుతున్నాయండి. ఫస్ట్ పార్ట్లో వచ్చేసి యాజువల్గా జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. అండ్ సెకండ్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 20 questions 10 marks ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చూడండి ఎస్జిటికి అయితే అన్ని చదవాలి. లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, నెక్స్ట్ కాంటెంట్ వచ్చేసి ఇవేమో లాంగ్వేజ్ అండి. అండ్ కాంటెంట్ వచ్చి మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ సోషల్. సో ఇలా 3 ఉంటాయి. అండ్ వాటికి సంబంధించిన మెథడాలజీస్, 5టికి సంబంధించినటువంటి మెథడాలజీస్ మనకు కనపడుతూ ఉంటాయి అన్నమాట. రైట్, ఇక్కడ చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ జనరల్ నాలెడ్జ్ 20 questions 10 marks ఆల్రెడీ. సో ఇది కూడా చెప్పాను. సో లాంగ్వేజ్ 1 వచ్చేసి జనరల్గా మనకి ఏముంటుందంటే తెలుగు ఉంటుందండి. సో జనరల్గా తెలుగు ఉంటుంది. అండ్ లాంగ్వేజ్ 2 మస్ట్ ఇంగ్లీష్ కంపల్సరీ, ఓకేనా. సో ఎక్కడి వరకు చదవాలి చూడండి, ఎస్జిటికి అని చూసినట్లయితే మనకి కంప్లీట్గా 8th వరకు పర్ఫెక్ట్గా ఉంటే చాలండి. 8th వరకు పర్ఫెక్ట్గా ఉంటే చాలు. సో ఇక్కడ చూసినట్లయితే అప్ టు మనకి 10th వరకు అని ఇవ్వడం జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ వచ్చేసి 8th లోపలే వచ్చేస్తూ ఉంటాయన్నమాట, ఓకేనా. సో అలా అని 8th వరకు చదువులు పెట్టకండి, సిలబస్ కాపీ దగ్గర పెట్టుకోండి. యాజ్ పర్ సిలబస్ మన 10th వరకు చదువుకుంటూ వెళ్తే సరిపోతూ ఉంటుందన్నమాట. అండ్ కమింగ్ టు మ్యాథమెటిక్స్ అండ్ సో మ్యాథమెటిక్స్ ఇక్కడ కూడా చూసినట్టయితే మనకు 10th వరకు చదివితే సరిపోతుందని, అంటే లింక్ టాపిక్స్ 10th వరకు అండి. సో జనరల్గా అయితే 8th వరకు పర్ఫెక్ట్గా ఉంటే సరిపోతూ ఉందండి. అండ్ సైన్స్, సోషల్ కూడా సేమ్ అదండి. అండ్ టీచింగ్ మెథడాలజీ వచ్చేసి ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి 18 marks, 18 questions ఉంటాయి, 9 marks ఉంటాయండి. లాంగ్వేజ్ 1 తెలుగుకు 9 marks ఉంటాయి, ఇంగ్లీష్కు 9 marks ఉంటాయి, మ్యాథమెటిక్స్ 9 marks ఉంటాయి, సైన్స్కు 9 marks ఉంటాయి, నెక్స్ట్ వచ్చేసి సోషల్ కూడా 9 marks ఉంటాయి. వేరాజ్ అన్నిట్లో మెథడాలజీస్ ఉంటాయండి, అన్నిట్లో కూడా మెథడాలజీస్ ఉంటాయి. సో అన్ని మెథడాలజీ అంటే లాంగ్వేజ్ 1 తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్ని మెథడాలజీస్ నుంచి కలిపేసి మనకి 30 questions వస్తాయి. అండ్ 15 marks రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు 6 questions ఉంటాయండి ఒక్కొక్క మెథడాలజీకి 3 ఉంటాయి, ఓకేనా. 3 marks అనేది ఉండడం జరుగుతుంది. ఓవరాల్గా 160 questions అండ్ 80 marks అనేది ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి చాలా క్లియర్గా నోట్లో ఇచ్చారు. ఎప్పుడైనా నోటిఫికేషన్ చాలా క్లియర్గా చదవండి, సిలబస్ ఏంటి ఏం చదవండి మనకి అర్థమైపోతూ ఉంటుందన్నమాట. అండ్ సైన్స్ సైన్స్ అంటే ఇక్కడ సైన్స్ అని మెన్షన్ చేశాడు కదా. సో ఎన్వైరన్మెంటల్ స్టడీస్ ఈవీఎస్, సో క్లాస్ 1 నుండి 5th వరకు. సో 1 నుండి 5th వరకు ఏముంటాయి సార్ అని డౌట్ రావచ్చు మీకు. సో 1 నుండి 5th వరకు చాలా ఉంటాయండి. సో ఈవీఎస్ చదవాలి. జనరల్ సైన్స్ క్లాస్ వచ్చేసి మనకి ఏంటంటే 6th 7th చదవాలి. అండ్ ఫిజికల్ సైన్స్ అండ్ బయో సైన్స్ వచ్చేసి 8th class చదవాలనేసి మెన్షన్ చేశారు. కాబట్టి మ్యాక్సిమం ఇక్కడ వరకు చదువుకుంటే సరిపోతుందండి, ఆల్మోస్ట్ అంతా కూడా కవర్ అయిపోతుంది. సోషల్ స్టడీస్ వచ్చేసి మనకి ఏంటంటే ఈవీఎస్ వచ్చేసి 1st నుండి 5th class వరకు. అండ్ వచ్చేసి ఏంటంటే సోషల్ స్టడీస్ వచ్చేసి 6th నుండి 8th వరకు సోషల్ స్టడీస్ చదువుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ పర్స్పెక్టివ్ నుంచి కొంచెం చేంజెస్ ఉంటాయండి ఇక్కడ మనకి. సో లైక్ డిపెప్ కానివ్వండి, అపెప్ కానివ్వండి, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ కానివ్వండి, యూఈఈ కానివ్వండి, కొంచెం చేంజ్ ఉంటుంది. సో అది మినహాయిస్తే మొత్తం స్కూల్ అసిస్టెంట్కి అదేవిధంగా ఎస్జిడికి ఆల్మోస్ట్ సేమ్ ఉంటుందండి. మేబీ ఒక లెస్ దెన్ ఒక 5% 10% అలా, అంతకు మించి పెద్దగా ఏమి ఉండదు. సో ఇది వచ్చేసి ఎస్జిడికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి, పెద్దగా ఏం లేదు. రైట్, నేను ఇవి 2 కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. డెఫినెట్గా మీకు ఈ వీడియో డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ 2 days తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ రాగానే డెఫినెట్గా ఏమైనా చేంజెస్ ఉంటే ఖచ్చితంగా మీ ముందు తీసుకొస్తాను, చేంజెస్ లేకున్నా మీ ముందుకు తీసుకొస్తాను. డెఫినెట్గా వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ మాత్రం చేయండి, డెఫినెట్గా షేర్ చేయండి. సో ఇది ఇంకా మనకేంటంటే వేరే వాళ్ళకు కూడా స్ప్రెడ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. రైట్, ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఎస్, ఇంకొక విషయం ఏంటంటే డిఎస్సి పడగా నోటిఫికేషన్ అని అంత టెన్షన్ అవుతున్నాను. ఏం టెన్షన్ లేదండి, మీరు ఎగ్జామ్ రాసేంతవరకు 100% మీరు ఎప్పుడు ఏం చేయాలి 100% మిమ్మల్ని గైడ్ చేస్తానండి, దాంట్లో ఎలాంటి డోకా లేదు. అండ్ మధ్యలో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మిమ్మల్ని మోటివేట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. 100% కష్టపడితే జాబ్ ఎక్కడిపోదండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.